పొగాకు ఇది చాలా ప్రమాదం గురూ. పొగాకుతో వచ్చే సమస్యలు చాలా ప్రమాదకరం. అందుకే ఈ అలవాటుని మానుకోవాలని చెప్తున్నారు నిపుణులు. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఎందుకు ప్రమాదకరం, దీనిపై అవగాహన కల్పించడానికి పొగాకు వ్యతిరేక దినోత్సవం రోజు ఎలాంటి చర్యలు చేపడతారు, పొగాకు మానాలంటే ఏం చేయాలి, ఈ అంశాల గురించి కొన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితాలను కాల్చివేసే పొగాకు మహమ్మారి. పొగాకు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఊరిస్తుంది. ఒకసారి వాడితే ఎలా ఉంటుందన్న ఉబలాటం ఆకర్షిస్తుంది. క్రమంగా అలవాటుగా మారి జీవితాలను కబలిస్తుంది. పొగాకు ఎలా పనిచేస్తుంది? సిగరెట్, బీడీ, చుట్టలు ఏవైనా సరే తాగిన మరుక్షణం నుంచి అందులోని నికోటిన్ వదల్లేని వ్యసనంగా మారుతుంది. శరీరంలోని అన్ని అవయవాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. అంతులేని ప్రాణాంతక రోగాలు. పొగాకు పీల్చడం వలన ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. మన దేశంలో జబ్బులకు, మరణాలకు కారణమవుతున్న ప్రధాన అంశాలలో పొగాకు అలవాటు ఒకటి. పొగ తాగేవారికే కాదు, ఆ పొగను పీల్చే పక్కవారికి కూడా ప్రమాదమే. అందుకే బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసేవారి నుండి పొగ గాలి ద్వారా మీ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇలా పక్కవారు తాగినప్పుడు ఆ పొగని మనం పీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. గర్భధారణ సమస్యలు. గర్భిణీ స్త్రీలకు సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, తక్కువ బరువుతో పిల్లలు జనించడం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పుట్టే పిల్లలకి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని, అందుకే ముందునుంచే ప్రెగ్నెంట్స్ వీలైనంతవరకు స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్కి దూరంగా ఉండాలని చెప్తున్నారు. పొగాకు వలన నోటి క్యాన్సర్ రావచ్చు. ఇది అత్యంత ప్రమాదకరం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం రోజు ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుండి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తోంది. ఈ రోజున పొగాకు వ్యతిరేక పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి, పొగాకు వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం, సినిమాలలో యాడ్స్ ప్రసారం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. స్మోకింగ్ మానాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. స్మోకింగ్ ప్రాణానికి హానికరమని తెలిసినా చాలామంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్మోకింగ్ అలవాటును వదిలించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం, లేదా ఈ పండ్ల రసం తాగినా సిగరెట్ తాగాలనే కోరికను చంపేయవచ్చు. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా చూయింగం నవలడం, సిట్రస్ పిప్పర్మెంట్ తినడం లాంటివి అలవాటు చేసుకోండి. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా డార్క్ చాక్లెట్ తినడం వలన డిప్రెషన్ తొలగిపోతుంది. సిగరెట్ తాగాలన్న కోరిక చచ్చిపోతుంది. ఈ టిప్స్తో పొగాకు వ్యసనాన్ని వదిలించుకుందాం. పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం.